ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్టంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. బీజేపీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ వారణాసి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. భారత ప్రాచీన గ్రంథాలు రామచరిత మానస్, పంచతంత్రం, సహృదయలోక, లోకానా రచనలకు యునెస్కో గుర్తింపు లభించింది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 19వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇక వార్తల వివరాలు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత నరేంద్ర మోదీ వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉదయం ఆయన ముందుగా కాశీలో గంగానది వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కొత్వాల్ కారభైరవ ఆలయాన్ని సందర్శించి అక్కడి నుంచి నామినేషన్ వేసేందుకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యకులు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, హర్దీప్ సింగ్ పూరి, తెలుగుదేశం పార్టీ అధ్యకులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యకులు కె పవన్ కళ్యాణ్ సహా పలువురు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు పాల్గొన్నారు. కాగా లోక్సభ చివరి దశ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసేందుకు ఈ రోజు చివరి తేదీ. ఈ దశలో 7 రాష్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ చివరి దశకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. రాష్టంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ రోజు ఆయన అమరావతిలో మాట్లాడుతూ 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు నిన్న జరిగిన ఎన్నికల్లో రీపోలింగ్ సంబంధించి ఫిర్యాదులు రాలేదని పేర్కొన్నారు. నిన్న రాత్రి 12 గంటల వరకు దాదాపు 78.25% పోలింగ్ నమోదైందన్నారు. రాష్టంలోని కొన్ని చోట్ల రాత్రి 2 గంటల వరకు పోలింగ్ కొనసాగిందని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్తో కలిపి మొత్తం 79.4% ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. సుమారు 81% పోలింగ్ నమోదవ్వవచ్చని అంచనా వేస్తున్నామని అన్నారు. 2019 ఎన్నికల్లో 79.2% పోలింగ్ నమోదైందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. భారత సాహిత్యంలో విశిష్టమైన గుర్తింపు పొందిన రామచరిత మానస్, పంచతంత్రం, సహృదయలోక, లోకానా రచనలకు యునెస్కో ప్రత్యేక గుర్తింపు లభించింది. యునెస్కో ప్రపంచ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ రిజిస్టర్లో ఈ 3 రచనలకు స్థానం లభించింది. ఈ గుర్తింపు భారత్కు గర్వకారణమని, దేశ మహోన్నత సాహిత్య, సాంస్కృతిక వారసత్వాలకు దక్కిన గౌరవమని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణకు జరిగే ప్రయత్నాల్లో ఇది ఒక ముందడుగును సూచిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా రామచరిత మానస్ను గోస్వామి తులసీదాస్, పంచతంత్ర కథలను పండిట్ విష్ణుశర్మ, సహృదయలోక, లోకానాను ఆచార్య ఆనందవర్దన్ రచించారు. లోక్సభ ఎన్నికలు 4వ దశ పోలింగ్లో 67.71% పోలింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ దశలో నిన్న 9 రాష్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 96 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో లోక్సభకు, రాష్ట అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 78.25% పోలింగ్ నమోదైంది. తెలంగాణలో 64.93, బీహార్లో 57.06, జమ్మూ కశ్మీర్లో 37.98, జార్ఖండ్లో 65.31, మధ్యప్రదేశ్లో 70.98% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలకు, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్లో 13, మహారాష్టలో 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో 8, బీహార్లో 5, జార్ఖండ్, ఒడిశాలలో 4 స్థానాలకు నిన్న పోలింగ్ పూర్తయింది. ఈ 4వ దశకు మొత్తం 1717 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని, పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని ఎన్నికల సంఘం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలోని దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 19వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో రాష్టంలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి పేర్కొంటూ
ద్రోణి దక్షిణాంతర్గత కర్ణాటక నుండి వాయువ్య మధ్యప్రదేశ్ వరకు మధ్య మహారాష్ట మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల్లో తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రలో ఈ రోజు తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వచ్చే విద్యా సంవత్సరానికి రాష్టంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని రాష్ట ప్రభుత్వ ఉపాధి శిక్షణా సంస్థ డైరెక్టర్ డాక్టర్ బి నవ్య తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ ఐటీఐలలో వివిధ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్లలో ప్రవేశం కోసం ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్ విధానంలో www.iti.ap.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూన్ 10వ తేదీలోపుగా దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్స్ ను సంప్రదించాలని డైరెక్టర్ తెలియజేశారు. బెంగళూరు నుంచి ఈ రోజు ఉదయం 10 గంటల 15 నిమిషాలకు బయలుదేరాల్సిన ఎస్ఎంవీటీ బెంగళూరు అగర్తల హంసఫర్ ఎక్స్ప్రెస్ 19 గంటలు ఆలస్యంగా అంటే రేపు ఉదయం 6 గంటలకు బెంగళూరులోని బయలుదేరుతున్నట్టు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. అలాగే షాలిమార్లో ఈ రోజు ఉదయం 10 గంటలకు బయలుదేరాల్సిన షాలిమార్ సికింద్రాబాద్ ప్రత్యేక ఎక్స్ప్రెస్ ఈ రోజు అర్ధరాత్రి 2 గంటలకు బయలుదేరుతున్నట్టు తెలిపారు. దీని జత రైలు ఆలస్యంగా నడుస్తున్న కారణంగా ఈ మార్పు చేసినట్టు తెలియజేశారు. రాష్టంలోని గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ నరసింహారావు ఈ రోజు విజయవాడలో ఈ ఫలితాలను విడుదల చేశారు. గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్షలో పొందిన మార్కులు, రిజర్వేషన్, అభ్యర్థి నమోదు చేసిన పాఠశాల ప్రాధాన్యతా క్రమం ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు, రాజకీయ పక్షాల సహకారంతో ఎన్టీఆర్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. ఈ రోజు ఆయన విజయవాడలో మాట్లాడుతూ ఈవీఎంలు, ఇతర సామగ్రిని స్టాంగ్ రూముల్లో 3 అంచెల భద్రత మధ్య భద్రంగా ఉంచినట్టు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం, జూపూడిలోని నోవా, నిమ్రా కళాశాల ప్రాంగణంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 27 స్టాంగ్ రూమ్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నోవా, నిమ్రా కళాశాలల 3 ప్రాంగణాల్లోని 4 భవంతుల్లో స్టాంగ్ రూమ్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ ఉదయం కలెక్టర్ ఆధ్వర్యంలో స్టాంగ్ రూముల్లో ఈవీఎంలను ఉంచి గదులకు సీల్ వేసే ప్రక్రియ ఎన్నికల సాధారణ పరిశీలకులు మంజు రాజ్పాల్, వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు. ఇబ్రహీంపట్నం దగ్గర, జూపిడి దగ్గర ఉన్న పర్మనెంట్ స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్స్ ఫర్ PC-12 విజయవాడ 7 కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్క తహసీల్దార్, ఒక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ని ప్రతి రోజుకి 2 చొప్పున వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రాసెస్ అంతా చూసుకొని సంతకం చేసి అంతా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి అన్నట్టుగా సర్టిఫై చేయాల్సిన విధంగా ప్రతి రిటర్నింగ్ అధికారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రెగ్యులర్ గానేటువంటి వారు కూడా విజిట్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, పాడేరు, రంపచోడవరం పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను పాడేరు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్టాంగ్ రూంలో భద్రపరిచి సీలు వేశారు. జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత, సాధారణ ఎన్నికల పరిశీలకులు కె వివేకానందన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ్, అరకు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఐటీడీఏ పీఓ వి అభిషేక్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాయలసీమలో ప్రసిద్ది చెందిన తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభమైంది. తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం అధికారులు చాటింపుతో గంగమ్మ జాతరను ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. బీజేపీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ వారణాసి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. భారత ప్రాచీన గ్రంథాలు రామచరిత మానస్, పంచతంత్రం, సహృదయ లోకానా రచనలకు యునెస్కో గుర్తింపు లభించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.